అందాన్ని చూసి ఎవరు ఇష్టపడరు. ఈ కాలంలో అందాన్ని, అలంకారాన్ని చూసి ఎవరు ఇష్టపడరు. ఏంటి? కేవలం మనసును చూసే ఇష్టపడుతున్నారు. జ్యోతిష్ శాస్త్రంలో అలంకారానికి కారకుడు శుక్రుడు. ఈ శుక్రుడు నీచ స్థితిలో ఉన్న, శత్రుస్థానంలో ఉన్న, కంబస్ట్ అయిన ఏంటి కేతువుతో ఉన్న ఏంటి నువ్వు ఎంత అలంకారంగా ఉన్నా, ఎంత పుడింగమన్నా ఏంటి నువ్వు ఎంత డబ్బు సంపాదించేవాడు అయినా నిన్ను ఎవరో ఇష్టపడరు. అదే చంద్రుడు, మనస్కారకుడైనటువంటి చంద్రుడు, మనసు మంచిగుంటే కుంటోడైనా, గుడ్డోడైనా, అది ఏదైనా సరే, నువ్వు బెగ్గరవైనా నీ అంట అమ్మాయిలు తిరుగుతారు. అలంకారానికి ఇంపార్టెన్స్ లేదు ఈ కాలంలో, మనసుకి ఇంపార్టెన్స్. మనసు చంద్రుడు కేంద్ర కోణాల్లో ఉండాలి. అది శుక్రక్షేత్రాల్లో ఉండి కేంద్ర కోణాల్లో ఉంటే గోల్డ్ క్యారెక్టర్, గోల్డ్ మనసు, గోల్డ్. మనసును చూసి కుంటోడైనా, గుడ్డోడైనా, బెగ్గరైనా, పిచ్చిపుక్కైనా నీ అంట పడాల్సింది అమ్మాయిలు. అది అదే శుక్రుడు నీచ క్షేత్రాలు ఉంటే అలంకారం చూసి ఎవడ ఇష్టపడలేదు కదా. అప్పుడు అలంకారం దెబ్బతిన్నట్టు. శుక్రుడు కన్యలో ఉంటే అలంకారం దెబ్బతిన్నట్టు. అయితే ఏంది? అలంకారం దెబ్బతింటే ఏంది? మనసు స్టాండర్డ్. అలంకారం అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. రేపు పొద్దున్న నీకు యాక్సిడెంట్ అయితే ముఖం అంతా పిచ్చులు పోతే అందం ఉండదు. ఇంకా అలంకారం పిచ్చి బుక్కులు. నువ్వు ముఖమే పాడైపోతే నువ్వు ఎంత సూటు బూట్ వేసుకుని ఏం ప్రయోజనం రా? ఎర్రి పూకు నా కొడకల్లారా. మనసు మంచిగా ఉండాలి అంతే. అలంకారానికి ఇంపార్టెన్స్ లేదు ఈ కాలంలో. అంత పిచ్చదో, పైన పట్టారం లోపల లోటారం. పైకి సోగ్గా ఉంటే సరిపోదు, కింద ఏడ్చుకుందో పూకు పుచ్చిపోయిందో చూసుకోవాలి. అంతేకాకుండా మొన్న మిషన్ ఆర్డర్ ఇచ్చా, నిధులు తీసే మిషను. అదేమో పైకి అలంకారంగా పెట్టాడు, లోపల ఏమీ లేదు. అది వెనక్కి ఇచ్చి పనిచేశాను అమ్జానోడికి. అది హరికృష్ణ